హాయ్ గైస్, వెల్కమ్ బ్యాక్ టు BMK వ్లాగ్స్. అందరిలో ఉన్నారు, అందరు బాగున్నారు అనుకుంటున్నాను. ఇది ఢిల్లీలో డే 1 అనమాట. ఈరోజు అయితే మనం ఢిల్లీ ఎక్స్ప్లోర్ చేయడానికి అయితే వెళ్ళిపోతున్నాం. ఈ రోజు అయితే మనం తీసుకున్న రూమ్ అయితే ఇదే అనమాట. మనకైతే 3000 అయితే పడింది. 4 మెంబర్స్ అయితే ఉంటున్నాం. ఇదైతే స్టేషన్ వ్యూ అనేది స్టేషన్ పక్కనే పారాగంజ్లో అయితే ఉందన్నమాట. ఎవరైనా ట్రై చేయాలనుకుంటే బాగానే ఉంది. రూమ్ అయితే చాలా బాగుంది. ఇప్పుడైతే ఢిల్లీని అయితే ఎక్స్ప్లోర్ చేయడానికి అయితే వెళ్దాం. వీడియో అయితే లాస్ట్ వరకు చూడండి. వీడియోని అయితే వెళ్ళిపోదాం. చలో. ఇప్పుడే హోటల్ నుంచి అయితే బయటకు వచ్చాం అనమాట. మనకైతే ఇక్కడ ఒక ఫుడ్ స్టాల్ అయితే ఉంది. మనం అయితే ఫుడ్ అయితే ఇప్పుడు ఆర్డర్ పెట్టాం. మీరు చూసుకోవచ్చు. ఫుడ్ అయితే ఆర్డర్ పెట్టామన్నమాట. ఎలాగుంటుందో టేస్ట్ నాకు తెలీదు. ఒకసారి ట్రై చేసి మీకైతే రివ్యూ అయితే ఇస్తాను. చలో రెడీ. మీరు చూడవచ్చు, మనమైతే పూరి అయితే ఆర్డర్ ఇచ్చామన్నమాట. పూరి 2 కర్రీలు అయితే ఇచ్చారు. ఎలాగుందో టేస్ట్ చేసి అయితే చెప్తాను. వేడివేడిగా అయితే ఉంది. చాలా అంటే చాలా బాగుంది. ఈ హోటల్ పేరు అయితే కూడా చెప్తాను మీకు. ఢిల్లీ వస్తే మాత్రం చూడండి, ఎదురుగానే మనకైతే రైల్వే స్టేషన్ అనమాట. రైల్వే స్టేషన్ ఎదురుగానే మన హోటల్ ఉంది కదా, హోటల్ ఫ్రంట్ సైడ్ అయితే ఉంది. టేస్ట్ అయితే నెక్స్ట్ లెవెల్ అయితే ఉంది. ఫుడ్ ఎలా ఉంటుందో తేడా అయిపోతుంది అనుకున్నాం, కానీ చాలా అంటే చాలా ఉంది. బ్యాక్గ్రౌండ్లో చూస్తున్నారు కదా, ఇదే అనమాట హోటల్. వెనకాల ట్రాఫిక్ చూడండి, చాలా దారుణంగా ఉంది ఢిల్లీలో. మనకి ఇక్కడ ఫుడ్ బాగానే ఉంది, కానీ రేట్ అయితే చాలా ఎక్కువ తీసుకున్నాడు. ఒక ప్లేట్ పూరి 190 అంట. మనకి 4 మెంబర్స్కి దగ్గర దగ్గర అక్కడే మనకి 1000 ఖర్చు అయిపోద్ది, మనకి GST గట్రా తీసుకుంటే. అందుకే మీరు కొంచెం తినేటప్పుడే ఒకసారి ముందుగా బోర్డు చూసుకోవడం మంచిది. ఇక్కడ మనకి రైల్వే స్టేషన్లో వచ్చేటప్పుడు అయితే చాలామంది అయితే ఎంట పడతారు, మన రూమ్ కావాలి, అది కావాలి, ఇది క్యాబ్ కావాలని. మీరు ఆ వెయిట్ పట్టించుకోకుండా మీ అంతకు మీరు వస్తేనే మీరు సేఫ్. లేదంటే మీరు వాళ్ళు మాట్లాడినారంటే మీకు పక్కా స్కామ్ అయితే చేసేస్తారు. ఇక్కడైతే మనకి ఇలా ఈవీ ఆటోస్ అయితే ఉంటాయి అన్నమాట. మీరు దాని ద్వారా మాట్లాడుకుంటే మీకు ఇంకొంచెం బడ్జెట్లో అవుతుంది. ఇప్పుడైతే తినేసాం. మనమైతే ఇప్పుడు చర్చికి అయితే వెళ్ళిపోతున్నాం. ఈరోజు నా బర్త్డే కాబట్టి చర్చికి అయితే వెళ్తున్నాం అనమాట. క్యాబ్ అయితే బుక్ చేసాం, వస్తుంది. దానికోసమే వెయిటింగ్. మనం ఇప్పుడే క్యాబ్ అయితే ఎక్కామన్నమాట. ట్రాఫిక్ అయితే చాలా బీభత్సంగా అయితే ఉంది ఢిల్లీలో, చూసుకోవచ్చు మీరు. మనం ఇప్పుడే ట్రాఫిక్ అయితే ఆగాము. మనైతే ఇప్పుడైతే చర్చికి అయితే వెళ్ళిపోతున్నాం అనమాట. అక్కడి నుంచి అయితే బ్లాగ్ని అయితే కంటిన్యూ చేస్తాను. చలో. చెప్పాను కదా చర్చికి వస్తున్నామని. అయితే ఇప్పుడైతే చర్చికి అయితే వస్తాం, చూపిస్తాను. చూడండి, చాలా అంటే చాలా బాగుంది. లోపలికి వెళ్ళి అయితే ప్రేయర్ అయితే చేయించుకుందాం. చూడండి, చర్చి చాలా అయితే చాలా బాగుంది. ఇక్కడైతే ఎటువంటి ఎంట్రీ టికెట్ అయితే లేదనమాట. మనకి ఇక్కడ ఊబర్ మాట్లాడుకుంటే ఇక్కడ బయటకు తెచ్చి అయితే దింపేస్తారు. చర్చ్ అయితే నెక్స్ట్ అంటే నెక్స్ట్ లెవెల్ అయితే ఉంది. లోపల ఇంకా బోల్డ్ ఉంది, మనం వెళ్తూ వెళ్తూ దాని గురించి మాట్లాడుకుందాం. చూడండి, చర్చ్ పక్క ప్రాంతాలు అయితే ఈ విధంగా అయితే ఉన్నాయి, చూసుకోవచ్చు. చాలా అంటే చాలా బాగుంది. మంచిగా గార్డెనింగ్ కూడా చాలా మంచిగా అయితే మెయింటైన్ చేస్తున్నారు. మీరు ఇక్కడికి రావాలనుకుంటే మీకైతే డిస్క్రిప్షన్లో లొకేషన్ అయితే పెడతాను, మీరైతే రండి. చాలా అయితే చాలా బాగుంది. మనం ఇక్కడే షూస్ అయితే ఇప్పేసి వెళ్ళాలన్నమాట. చర్చ్ అయితే చూడొచ్చు. లోపలికి అయితే వస్తున్నాం అన్నమాట ఇప్పుడు. వావ్, చూడండి, చాలా అంటే చాలా బాగుంది. మన చర్చి నుంచి అయితే మనమైతే జంతర్ మంతర్కి అయితే వెళ్తున్నాం అనమాట. మనకైతే 4 మెంబర్స్కి ఆటో అయితే 100 రూపీస్ అయితే ఛార్జ్ చేశారు. మన ఇలా లోకల్ ఆటోస్ అయితే మనకి ఇంకొంచెం బడ్జెట్ అయితే తగ్గుతుంది. మనకి క్యాబ్ అయితే మనకి 200 ఎంత తీసుకుంటారు. మీరైతే వచ్చినట్టయితే ఇలా లోకల్ ఆటోస్ని ప్రిఫరెన్స్ చేయండి. ఇప్పుడైతే జంతర్ మంతర్కి అయితే వెళ్తున్నాం, అక్కడ పిల్లలకైతే చూపిస్తాం. మనం ఇప్పుడే జంతర్ మంతర్కి అయితే వచ్చామన్నమాట. ఆటో ఒక 5 మినిట్స్ డ్రైవ్ అంతే. మనకు ఒక 100 రూపీస్ అయితే ఛార్జ్ చేసేది. అందరం అయితే వచ్చేసాం. ఇక్కడ ఎంట్రీ టికెట్ ఉంటుందో లేదో ఇంకా తెలీదు, చూద్దాం.
మనకైతే జంతర్ మంతర్ రావడానికి అయితే మనకైతే టికెట్ అయితే ఉందన్నమాట. మనం క్యాష్ ఇస్తే 25, ఫోన్పే ఇస్తే అయితే 20 అయితే ఛార్జ్ చేస్తారు. మీరు ఒకవేళ ఫోన్పే చేస్తే మీకు ఒక 20 రూపీస్ మిగిలే ఛాన్స్ అయితే ఉంది. జంతర్ మంతర్ అయితే చూడండి. జంతర్ మంతర్ అంటే మ్యాక్సిమం అన్నీ సగం కట్టిన బిల్డింగ్స్ లాగా అయితే ఉంటాయి అన్నమాట. మీకు దగ్గరికి వెళ్ళి అయితే చూపిస్తాను, చూసేయండి. చూడొచ్చు, ఇదే అనమాట జంతర్ మంతర్. జస్ట్ ఇప్పుడే ఇండియా గేట్కి అయితే వచ్చాం అనమాట. అక్కడికి వెళ్ళి అయితే మీకు చూపిస్తాను. మధ్యలో ఒక సీన్ జరిగింది, మీకు ముందు చెప్తాను. అది ఫైనలీ ఇండియా గేట్ దగ్గరికి అయితే వస్తాం అనమాట. బ్యాక్ సైడ్ చూసారు కదా, ఇదే ఇండియా గేట్ అనమాట. మన దగ్గరికి వెళ్ళి అయితే చూద్దాం పదండి. మనకైతే ఇలా ఒక అండర్ పాస్ ఉంటుంది మన ఇండియా గేట్ దగ్గరికి వెళ్ళాలంటే. దీని ద్వారా వెళ్తే మనం డైరెక్ట్ ఇండియా గేట్ దగ్గరికి అయితే వెళ్ళిపోతాం అనమాట. ఉదయం నుంచి తిరిగి మొత్తం నీరసం వచ్చింది. ఇప్పుడు టైం వచ్చి అరౌండ్ 6 అయితే అవుతుంది. ఇంకా లైట్ ఫీల్ కూడా అవ్వలేదు. మనకి ఇలా అయితే ఇక్కడ అండర్ గ్రౌండ్ నుంచి అయితే వెళ్ళాలి. ఇప్పుడే మనం బ్యాక్ టనల్ నుంచి అయితే వచ్చేసాము. ఇక్కడైతే బ్యాక్ సైడ్ అయితే ఇప్పుడు ఫొటోస్ తీసుకుని ఇప్పుడైతే చాలా దగ్గరికి అయితే వచ్చాము. బ్యాక్ సైడ్ చూసుకోవచ్చు.